సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గుర్రాలగుంది గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రహరీ గోడ నిర్మాణానికి గ్రామ సర్పంచ్ స్వప్న హరీష్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు నిర్మాణానికి విద్య అవసరమని, విద్యాభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ పాటుపడతామని అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. ఆయన కృషి ఫలితంగానే పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కృష్ణ, వార్డు సభ్యులు మంద నరేష్, రాజు, వెంకటరెడ్డి, శ్రీనివాస్, కారోబారి ఆంజనేయులు, ఇతర వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ మాజీ మంత్రి వారి హరీష్ రావు గారికి, అదేవిధంగా మరి కృషి చేస్తున్నటువంటి మా సర్పంచ్ స్వప్న గారికి, హరీష్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వార్డు మెంబర్స్ అందరికి కూడా మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి ప్రహరీ అనేది వాస్తవంగా అది మనకు గట్టిగా లేదు, పాక్షిక నిర్మాణంగా ఉండే, దీనివల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ముఖ్యంగా పాఠశాలలో ఉన్నటువంటి అనేక సమస్యల లోపల మొట్టమొదటి సమస్యను తీసుకొని మరి మనకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు పాఠశాల పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే పాఠశాల లోపల మనము స్ట్రెంత్ను పెంచడానికి, ఇంకా మన పాఠశాల వసతులను కల్పించడానికి మేము అందరం కూడా మా సర్పంచ్ గారితో కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. గుర్రాలగుంది గ్రామంలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ రావు గారి సహకారంతో ఉపాధి హామీ నిధుల నుండి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ యొక్క ప్రహరీ గోడ నిర్మాణానికి 10 లక్షలు మంజూరు కావడం జరిగింది. దానికి సంబంధించిన పనులు గ్రామ పంచాయతీ పాలకవర్గం, సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ అందరి ఆధ్వర్యంలో పనులు ప్రారంభించడం జరిగింది. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు గ్రామానికి ఏ అవసరం ఉన్నా ముందంజలో ఉంటూ ముందస్తుగా ప్రతి పనికి సహకారం చేస్తున్నారు. వారికి గ్రామం తరఫున, విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. రానున్న రోజులలో పాఠశాలకు కావాల్సిన మరిన్ని సౌకర్యాలు కూడా సార్ కల్పిస్తానని సందర్భంగా మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ఇప్పటికే చర్యలు చేపడతా ఉన్నాము. ఇంకా ఏమున్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాము.